నారవారిపల్లెలో సీఎం చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సమీప బంధువులందరూ అంత్యక్రియలకు హాజరయ్యారు. తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడికి అంత్యక్రియలు నిర్వహించారు. నటి కస్తూరికి ఎగ్మోర్ కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. చెన్నైలోని పూర్జల్ సెంట్రల్ జైలుకు కస్తూరిని తరలించారు. నిన్న నటి కస్తూరిని హైదరాబాద్లోని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు. తమిళ రాజుల అంతఃపురాల్లో పనిచేసేందుకు తెలుగు ప్రజలు వలస వచ్చారని కస్తూరి ఓ సమావేశంలో వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. దీంతో కస్తూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారం రోజులుగా పరారీలో ఉన్న కస్తూరిని ఎట్టకేలకు నిన్న చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని, తెలంగాణలో బీఆర్ఎస్ ను నిషేధించాలని బండి సంజయ్ అన్నారు. ప్రజల ప్రాణాలతో బీఆర్ఎస్ చెలగాటమాడుతుందని మండిపడ్డారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు కేసీఆర్ ఫ్యామిలీ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఢిల్లీలో సెటిల్మెంట్, కేటీఆర్ అరెస్ట్ కథ కంచికే అని, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కామ్ కేసులన్నీ కూడా గాలికేనని బండి సంజయ్ అన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూటిగా సవాల్ విసిరారు. తాను అవినీతికి పాల్పడ్డట్టు సాక్ష్యాలతో నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. రాజయ్య అధికారంలో ఉండి దళిత బంధు పేరుతో వందలాది మంది పేద దళిత బిడ్డలకు ఏ విధంగా మోసం చేశారో వారందరినీ మీడియా ముందు, ప్రజల ముందు తీసుకొని వచ్చి మీ అవినీతిని సాక్ష్యాలతో రుజువు చేస్తానన్నారు. రాజయ్య రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటావా అంటూ సవాల్ విసిరారు. రాజయ్యకు ఏం మాత్రం ధైర్యం ఉన్నా సవాల్ స్వీకరించారన్నారు. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై అరండల్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో మేయర్ నోరు పారేసుకున్నాడు. అంతేకాకుండా ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ టైంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే ఇప్పుడు ఫిర్యాదు చేశామని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాస్ అన్నారు. ఫిర్యాదు మేరకు అరండల్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా లగచెర్ల ఫార్మా కంపెనీ బాధిత కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేయనున్నాయి. బాధిత కుటుంబ సభ్యులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. లగచెర్ల గిరిజన కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఢిల్లీకి చేరుకున్నారు. వానాకాలంలో వరి సాగు పెరగడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఈ మేరకు ఓ సందేశాన్ని పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి, కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి నీటిని నిల్వలు చేసే పరిస్థితి లేకపోయినా, ఎన్డీఎస్ఏ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా కాళేశ్వరంలో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందని రేవంత్ రెడ్డి వివరించారు. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తుందని టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేట్, తులసిరామ్ నగర్లో బస్తీని సందర్శించి బీజేపీ చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి, తాను నిద్రించిన ఇంటి యజమానులు 4 దశాబ్దాలుగా ఇక్కడే ఉన్నారని తెలిపారు. అలాంటి వారు ఎందరో ప్రభుత్వ చర్యతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల నుండి వస్తున్న డ్రైనేజ్ వాటర్కు ప్రత్యామ్నాయం చూడకుండా మూసీ ప్రక్షాళన అసాధ్యమన్నారు. 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి తెస్తారని ప్రశ్నించారు. బీజేపీ మూసీ నిద్రపై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పై ఫైర్ అయ్యారు. 10 ఏళ్లుగా చెరువులను కబ్జాలు చేస్తుండే బీజేపీ నేతలు ఏం చేస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన చేపట్టారన్నారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను పనిగట్టుకుని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా టేకుమట్లలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ గురించి జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చూడాలని మంత్రి ఆదేశించారు. బీజేపీ పార్టీపై నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ చేసేదే మూసి నిద్ర కాదని, తీర్థయాత్ర అని ఆరోపించారు.
మూసీ పక్కన పడుకోకుండా ఎక్కడో నిద్ర చేసి మూసి నిద్ర అంటున్నారని వేముల వీరేశం ఎద్దేవా చేశారు. మూసీ ప్రక్షాళనపై ఈటెల రాజేందర్ కూడా ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారని, మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే నల్గొండ జిల్లా ప్రజల తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. అంతేకాకుండా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి బి టీం లాగా బీజేపీ పనిచేస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి పేదల కడుపులు కొట్టి కోట్ల రూపాయల వ్యాపారం చేసే చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్ షా కోట్లోని కార్పొరేట్ తోకల శ్రీనివాసరెడ్డితో కలిసి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మూసీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం వాకింగ్ లో మూసీ బాధితుల గోడు విన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ సంస్థల కొమ్ము కాస్తూ పేదలను కష్టాలకు గురిచేస్తుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేయడం పక్కన పెట్టి కోట్ల రూపాయలు దండుకునే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు. మూసీ బాధితులకు తాను అండగా ఉంటానని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గుంటూరు క్లబ్ కన్వెన్షన్ లో నారెడ్కో 12వ ప్రాపర్టీ షో బ్రోచర్ ను మంత్రి పొంగూరి నారాయణ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జనవరి 10, 11, 12 తేదీల్లో గుంటూరులోని చేబ్రోల్లో హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున 150 స్టాల్స్ తో ప్రాపర్టీ షో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలో గుంటూరు జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లాలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో విధుశేఖర భారతి మహాస్వామీజీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం కోసం 1,12,000 రూపాయలను విరాళంగా భారతి స్వామీజీకి అందజేశారు. గత ప్రభుత్వ వరదల్లో కొట్టుకుపోయిన ఈ ఆలయాన్ని గాలికి వదిలేసింది మంత్రి ఆనమని ఆరోపించారు. 8,40,00,000 నిధులతో దేవస్థాన పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. అవసరమైతే ఇంకా నిధులు తీసుకుని వచ్చి దేవాలయాల పునర్నిర్మించి పూర్తి చేస్తామని మంత్రి ఆనం స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో కూటమి సభ్యులు వైసీపీ పాలనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేస్తే స్కామ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. వైసీపీ నేత యనమల కృష్ణుడు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడిపై హాట్ కామెంట్స్ చేశారు. తన వద్ద పనిచేసే సహాయకులను వైసీపీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి వేధించడం మానుకోవాలని పలికారు. ధైర్యం ఉంటే తనను అరెస్ట్ చేసుకోవాలని సవాల్ విసిరారు. యనమల కృష్ణుడు జన సైనికులను ఎన్నికల్లో వాడుకొని పక్కన పెట్టేశారన్నారు. పూణేలో తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా తమ జీవన విధానంలో మాత్రం మార్పులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది నాయకులకు వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోతుందన్నారు. తెలుగు వారి కోసం 1935 నుంచే పూణే పంచ్ కమిటీ పనిచేస్తుందని, ఇక నుంచి తామంతా యూనిటీగా రాజకీయాల్లోకి ముందుకు వెళ్తామని తెలిపారు. తెలుగు వారికి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సర్టిఫికేట్ల కోసం విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 73వ ప్రపంచ అందాల సుందరి కిరీటాన్ని డెన్మార్క్ కు చెందిన విక్టోరియా కేజార్ హెల్విన్ సొంతం చేసుకున్నారు. 21 ఏళ్ల విక్టోరియా కేజార్ 124 మందితో పోటీపడి మరీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఎగరేసుకొని పోయింది. మెక్సికో వేదికగా ఈ పోటీలు జరిగాయి. 2023 మిస్ యూనివర్స్ విజేత షెన్నిష్ పలాసియోస్ 2024 కిరీటాన్ని విక్టోరియా కేజార్ కి అందజేశారు. 2004లో సోబోర్గ్లో పుట్టిన విక్టోరియా డెన్మార్క్ తరపున మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న తొలి భామగా నిలిచారు. హెజుబొల్లా తీవ్రవాదులు దాడి చేసిన సరిగ్గా నెల రోజుల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిని మరోసారి టార్గెట్ చేశారు. అయితే ఈసారి దాడి ఎవరు చేశారు అన్న దానిపై స్పష్టత రాలేదు. దుండగులు నెతన్యాహు ఇంటిపై 2 ఫ్లాష్ మాబ్లతోని బాంబులతో దాడి చేశారు. కానీ అవి 2 ఇంటి ఆవరణంలోనే గార్డెన్లో పడి పేలిపోయాయి. సిజేరియన్ పట్టణంలోని ప్రధాని నెతన్యాహు ఇంటిపై దాడి జరిగిన సమయంలో ఆయన కుటుంబం ఆ ప్రాంతంలో లేదు. దీంతో నెతన్యాహు ఫ్యామిలీ మొత్తం ఈ దాడి నుంచి సురక్షితంగా బయటపడింది. ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ తో పాటు శిరోముండనం కేసు కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఈ నెల 12వ తేదీన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఆ తర్వాత విద్యార్థికి చైనీస్ స్టైల్లో జుట్టు ఉంది. దీంతో సెకండ్ ఇయర్ విద్యార్థులు జూనియర్ ని పిలిపించి ర్యాగింగ్ చేశారు. హెయిర్ స్టైల్ మార్చుకోవాలని వేధించారు. దీంతో జూనియర్ విద్యార్థి జుట్టును ట్రిమ్మింగ్ చేయించుకొని తరగతులకు హాజరయ్యాడు. ఖమ్మం
వైద్య కళాశాల శిరోముండన ఘటనపై మంత్రి దామోదర్ రాజనరసింహ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మంత్రి దామోదర్ రాజనరసింహ వైద్య కళాశాలలో ఇంకా ర్యాగింగ్ జరుగుతుండటంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వరల్డ్ ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీ ఇప్పుడు చెప్పబడింది. బిర్యానీ పేరు వింటేనే నగరవాసులు జంకుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ బిర్యానీ కల్తీమయం కావడంతో బిర్యానీ అంటేనే ముఖం చాటేస్తున్నారు నగరవాసులు. బిర్యానీ తినేందుకు హోటల్కు వెళ్లకుండా ఎంచక్కా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది హోటల్స్ కు వెళ్లి బిర్యానీ తింటున్నా చాలా వరకు బిర్యానీ ఆర్డర్స్ తగ్గిపోయాయి. సర్వే గణాంకాలు చెబుతున్నాయి. బిర్యానీలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లుగా సర్వేలో తేలింది. దీంతో బిర్యానీకి ఫేమస్ అయిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమి విక్రయించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధి కొల్లూరు గ్రామంలో సర్వే నెంబర్ 191లో గల ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు ప్రయత్నించారు. అయితే రామచంద్రపురం తహసీల్దార్ సంగ్రామ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోర్జరీకి పాల్పడిన 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్లోని చిల్కానగర్ డివిజన్లోని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 63 లక్షలతో సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు. చిల్కానగర్లోని డ్రైనేజ్, త్రాగునీరు సమస్యలతో పాటు హైటెన్షన్ వైర్ల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ మానవత్వం చాటుకున్నారు. గ్రూప్ 3 పరీక్షలు రాయడానికి జీడిమెట్లలోని గౌతమి కాలేజ్కి ఓ విద్యార్థి వచ్చింది. అయితే ఈ కాలేజ్ కాదని తన పరీక్షా సెంటర్ బాలానగర్ అని గీతాంజలి కళాశాల అని తెలుసుకున్న విద్యార్థిని ఇబ్బందులు పడింది. అది చూసిన జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ పోలీసుల వాహనంలో సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చారు. ఆయన చేసిన సహాయానికి విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపింది. గాంధీ భవన్లో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకి అరేకటిక సంఘం నేతలు పాలాభిషేకం చేశారు. హైదరాబాద్ జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చెకోలేకర్ లక్ష్మీ శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులకి కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అనేక మంది అమరవీరుల కుటుంబాలను గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్లో సినీ నటి శ్రీరెడ్డి కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారని నగరపాలెం పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలోని మహిళలు అఘోరి సంచరిస్తుంది. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ప్రారంభ పూజా కార్యక్రమాలకు అఘోరి హాజరైంది. అయితే ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సతీమణి నందిని అఘోరి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో అగిరు పూజలు చేశారు. విజయనగరం జిల్లా గుర్లా మండలంలోని కలవచెర్ల గ్రామానికి చెందిన 50 మంది వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. చీపురుపల్లి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ శ్రీ విసినిగిరి శ్రీనివాసరావు వీరికి కండువాలు కప్పి సత్కరించారు. కూటమి పార్టీ నాయకులతో సఖ్యతగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శ్రీనివాసరావు కోరారు. కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు యడ్ల సంతోష్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా చంద్రగిరిలోని దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నేత కామిశెట్టి కృష్ణమూర్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. భూ తగాదాలే కామిశెట్టి కృష్ణమూర్తి హత్యకు కారణమని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించారు. హత్యకు పాల్పడిన వ్యక్తి కురువల్లికి చెందిన బోయా శ్రీరాములుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కృష్ణమూర్తిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు డిమాండ్ చేశారు. గ్రీన్ టీ జీర్ణక్రియ